అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి భక్తి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే ఆధ్యాత్మికవేత్త, పురోహితులు బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, త్వరలో సంకటహర చతుర్థి రాబోతుంది. సో దానికి సంబంధించిన పూజా విధానం కానీ, లేకపోతే ఏమైనా పరిహారాలు కానీ ఎలా చేసుకోవాలి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కలోచండి వినాయక అని అంటారు. అంటే కలియుగంలో మన కష్టాలు కడతీర్చడానికి పూర్తిగా ఎవరైనా ఉన్నారు అని అంటే చండీ పరాదేవత, అలాగే గణపతి. అందుకనే వివాహం కాకపోతే కూడా పిల్లవాడికి గణపతికి బియ్యం కట్టండి, లేదు వివాహం కుదిరితే కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండుటకు గణపతికి బియ్యం కట్టండి అనేటువంటిది మనకు తరతరాల నుండి కూడా వస్తుంది. అయితే మనందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలవాల్సింది ఏమిటంటే, గణపతి విఘ్నాలు తీసేసేవాడే కాదు, విఘ్నాలు ఇచ్చేవాడు కూడా. ఆయన విఘ్న వినాయకుడు. ఎవరికి ఎప్పుడు ఆటంకం కలిగించాలి, ఎవరికి ఎప్పుడు ఆటంకం రాకుండా పక్కకు పెట్టాలి అనేటువంటిది కూడా గణపతి చేతిలోనే ఉంటుంది. అదేంటండి, ఆయన ఎందుకు విఘ్నం కలిగిస్తాడు, ఆయన విఘ్నం కలిగిస్తే మనకు ఎలా నెగిటివిటీ వస్తుంది కదా అనేటువంటి సందేహం రావచ్చు. ఉదాహరణగా చెప్తానండి ఒక విషయం. ఒకరు భార్యాభర్త ఇద్దరు కూడా ఒక చోటికి ప్రయాణం అవుతూ ఉన్నారు. వీరు ప్రయాణం చేస్తూ ఉంటే విపరీతమైన వర్షం పడుతుంది. వీరు ఒక కారులో కూర్చొని ఉన్నారు. స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీరి కారు ముందే ఒక బిచ్చవాడు భోజనం చేస్తూ ఉన్నాడు. అదేంటి జరగయ్య బాబు హారం కొడుతుంటే కూడా అలా కొట్టేసి ఆగమని చెప్పి కొద్దిసేపటి తర్వాతకి వీళ్ళకేమో లేట్ అవుతుంది. అరే లేట్ అవుతుంది, ఇదేంటిది, ఇది టైంకి అన్ని సెట్ చేసుకుంటే ఇలా అయింది అని చెప్పి అనుకుంటే ఆయన సగం భోజనంలో లేచి ఆ కార్ మీద అలా ఎంగిల్చి తన కొట్టేసి ఇప్పుడు పో అని అన్నాడు. వీళ్ళ కోపం వచ్చింది, కానీ ఏం చేస్తారు, కార్ స్టార్ట్ చేయాలి, రేడియో ఆన్ అవుతుంది కదా, రేడియోలో సౌండ్ వచ్చింది అనమాట, ఫలానా వీరు వెళ్ళేటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది. అప్పుడే జస్ట్ బిఫోర్. సో ఇక్కడ విఘ్నం ఏమైంది, మంచే జరిగింది. మనందరికి కూడా ఏమనుకుంటామంటే, కలిగేటువంటి విఘ్నముల వల్ల మనకు ఆపదే అనుకుంటాం. అలా కాదు. షష్టమం మానవ ప్రయత్నం, సప్తమం దైవచింతనం. మన ప్రయత్నం మనం చేసి భగవంతుడా అని విడిచిపెడితే సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు భగవంతుడు ఇస్తాడు. ఒకవేళ ఎంత ప్రయత్నించినా భగవంతుడు మీకు ఇవ్వట్లేదు, ఉదాహరణకు ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రేమ ముందుకు వెళ్ళట్లేదు అని అంటే దీనివల్ల వీళ్ళకి ఏదో మంచి కాదు, చెడే వస్తుంది అని అర్థం. కాబట్టి మనం అందరం కూడా ఏం ఆలోచించాలంటే, మనకి ఏం కావాలంటే అది భగవంతుడు ఇవ్వడు, మనకి ఏది కరెక్టో అదే భగవంతుడు ఇస్తాడు. కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్స్కి మించి వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళకి అసలు వాళ్ళ సామర్థ్యం లేకున్నా పెద్ద అథ్లెటిక్ అవ్వాలి అనుకుంటాడు. వాడి సామర్థ్యం ఏంటో భగవంతుడికి తెలుసు. వాడి మేధాశక్తికి, వాడి యొక్క జాతకానికి ఏది కరెక్టో భగవంతుడు ఆ మార్గంలో ప్రవేశిస్తాడు. మనం ఏం చేయాలి, భగవంతుడు చూపించిన మార్గంలోకి వెళ్ళాలి. కాబట్టి విఘ్నములు వస్తున్నాయని బాధపడద్దు. విఘ్నములు రాకుండా చేసేటువంటి వాడు, విఘ్నములు వచ్చేటట్టు చేసేవాడు కూడా గణపతే. బాగా గుర్తుంచుకోవాలి. రెండవది, సంకటహర చవితి అనేది ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాతకి వచ్చేటువంటి చవితి సంకటహర చవితి. అయితే 11 నెలల పాటు విశేషంగా గణపతికి ఆ రోజున ఉపవాస దీక్ష చేయాలి. ఎప్పుడు చేయాలి అనంటే, భాద్రపద చవితి తర్వాత నుండి ప్రారంభించాలి, లేదా భాద్రపద చవితి నుండి ప్రారంభించాలి. ఆ రోజున మనం చంద్రుని చూడకూడదు. ఆ రోజు వినాయక చవితి, భాద్రపద చవితి అంటే వినాయక చవితి. కాబట్టి వినాయక చవితి వెళ్ళిన తర్వాత నెల నుండి కూడా మనం 11 నెలలు ప్రారంభించి వినాయక చవితికి పూర్తి చేయాలి. ప్రతి నెల కూడా ఏం చేయాలి ఉపవాసము అని అంటే, చాలా మంది ఉపవాసం అంటే ఏం చేయాలనంటే రీల్స్ చూడాలి ఏం తినకుండా ఉంటూ, లేదంటే వీలైనంత వరకు కూడా టీవీలు చూడాలి. భగవంతుడికి దగ్గరగా మనం నివాసం ఉంటూ, భగవంతుడి దగ్గరగా ఆవాసం ఉంటూ, మనము భగవన్నామ స్మరణ చేస్తూ, భగవంతుడికై చేసేటువంటి ఏవైనా కార్యక్రమాలు చేస్తూ, భగవంతుడికి ఇష్టమైనటువంటి మంత్రం చదువుతూ, ఓం గం గణపతయే నమః అన్న మంత్రం చదువుతూ, ఉపవాసం అంటే కట్టిక ఉపవాసం ఏది చేయకూడదు. గ్లాసుడు మంచినీళ్ళు, కొంచెం తక్కువ మోతాదులో పాలు, ఇలాంటివి స్వీకరిస్తూ సాయంత్రం దాకా ఉండి, సాయంత్రం నత్తం అంటారు, అంటే ఏం తినకుండా సాయంత్రం దాకా ఉండి, సాయంత్రము చంద్రుడిని చూసి చంద్రుడికి నమస్కారం చేసి, ఇంకా వీలైతే ఎక్కడైనా దేవాలయాల్లో సంకటహర చవితి హోమాలు గనక చేస్తూ ఉంటే ఆ హోమాల్లో పాల్గొని, వీలైతే దాంట్లో మీ తోచినంత సహాయం,
ఆ హవనకుండం అంతా కూడా తుడిచిపెట్టడం కానీ, వాటిపైన ముగ్గులు వేయడం కానీ, సమిధలు కావాలంటే అందించడం కానీ, మీ చేతికి మీరు మోదగాలు చేసేటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉందంటే మోదగాలు చేసి ఇవ్వడం కానీ, గరకెక్కడన్నా ఉందంటే సాయంత్రం 6 గంటల లోపు గరక తెంచుకొని వచ్చి హోమానికి కాస్త ఎండినటువంటి గరక ఇవ్వడం కానీ, ఉమ్, ఇలాంటివి చేస్తే మనకున్న కష్టాలన్నీ తీరుతాయి. గణపతి ఇమ్మీడియట్‌గా ఎప్పుడు కూడా మనకు రిజల్ట్ ఇవ్వడు. ఉమ్, ఇమ్మీడియేట్ రిజల్ట్ ఇస్తాడు. ఎప్పుడు అంటే, ఇప్పుడు నువ్వు చదివినటువంటి మంత్రం వల్ల నీకు ఇమ్మీడియేట్ రిజల్ట్ రావాలంటే ఇచ్చేస్తాడు. ఉమ్, లేదు, ఇప్పుడు వీడు గనక ఈ మంత్రం చదివితే వివాహం సమయంలో విఘ్నాలు లేకుండా చేస్తా అనుకుంటే వివాహానికి ఎటువంటి విఘ్నం ఉండదు. ఇప్పుడు వీడు గనక మంత్రం చదివితే వీడి ఉద్యోగానికి నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పేసి స్వామివారు రిజల్ట్స్ ఇస్తాడు. ఏం చేయాలి? వెరీ సింపుల్. ఓం గం గణపతయే నమః. ఎంతసేపు పట్టింది? 1 సెకండ్, 2 ఉమ్, సెకండ్లు. అవును. రోజు 108 సార్లు ఉమ్, ఓం గం గణపతయే నమః అనుకుంటూ చాంట్ చేయాలి. ఆ ఉమ్, చాంటింగ్ కూడా వీలైతే ఏదైనా ఒక జపమాల తీసుకొని, తులసి మాల, కరుంగలి మాల, ఏదో ఒక మాల తీసుకొని జపం చేస్తూ, మళ్ళా ఈ జపమాలలు మామూలు సాధారణ మాలల కంటే కూడా ప్రత్యేకమైన మాలలతో చేసి మెడలో వేసుకుంటే విపరీతమైన శక్తి ఆ చాంట్ చేసింది అందులోకి వెళ్తుంది. మెడలో వేసుకోవడం మంచిది. ఇలా చేసి 11 నెలల పాటు గనక ఉంటే సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గణపతి కృపా కటాక్షాలు మన యందు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఏంటంటే నడుస్తూ నడుస్తూ ఏదో తన్నుకుంటూ వెళ్తారు. అది దైవికమైన పూజ చేసేదో, పూలో, లేకుంటే ఏదైనా సరే దేవుడికి సమర్పించేటువంటి వస్త్రము, ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, ఆటోమేటికల్‌గా పిల్లలకు దోషం వస్తది గదా! ఉమ్, ఏం చేసినా, తెలిసి చేసినా, తెలవక చేసినా పిల్లలు చాలా మంచోళ్ళమండి మేమని జెప్పేసి మంటలో చేయి చేయి కాలకుండా ఉంటుందా? కాలుతుంది. కాలుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు కలగకుండా పిల్లలకి ఏం చేస్తారంటే గుంజీలు తీయిస్తారు. ఈ సంకటహర చవితి రోజున పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఇలా చెవులు పట్టించి గుంజీలు తీయించి, తలపై మొట్టికాయలు వేయించుకొని, గణపతికి నమస్కారం చేయడము, స్వర్ణవర్ణము అంటే యెల్లో కలరు లేదా రక్తవర్ణము లేదా రెడ్ కలర్ పూలతోని గనక గణపతికి పూజ చేయడము, విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు పిల్లలకు కూడా వస్తాయి కాబట్టి ఉమ్. అలా చేస్తే మంచిది. ఈ విధంగా సంకటహర చవితి రోజున మనం అన్ని రకాలైనటువంటి పూజా విధానాలు చేసుకోవచ్చు. గురుగారు ధన్యవాదాలు. ఎందుకంటే సంకటహరి చతుర్థి రోజు పూజా విధానం గాని, పరిహారాలు గాని, లేకపోతే ఎలాంటి నామ మంత్రం జపించాలి అన్నది కూడా చాలా చక్కగా మాకు, మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. మరోసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు.